ఎక్కడ తగ్గాలో కాదు ఎలా నెగ్గాలో కూడా పవన్ కళ్యాణ్ కు బాగా తెలుసు. అందుకే పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల కష్టం ఫలించింది. ఆయన చేసిన సీట్ల త్యాగం ముందు విజయం సాగలపడింది. ఈ ఎన్నికల్లో సరికొత్త వ్యూహాలతో పవన్ కళ్యాణ్ ప్రభంజనం సృష్టించారు. పోటీ చేసిన 21 స్థానాల్లో జనసేన సత్తా చాటింది. ఒకప్పుడు ఒక్క సీటు కూడా లేదని అవమానించారు. పార్టీ అధినేత 2 చోట్ల ఓడిపోయారని ఎగతాళి చేశారు. పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేసుకోవడమే బెటర్ అంటూ సలహాలు కూడా ఇచ్చారు. అయినా పవన్ కళ్యాణ్ ఎక్కడా తగ్గలేదు. విమర్శల్ని పట్టించుకోలేదు. ఎన్నో అవమానాల్ని భరించారు. ఫ్యామిలీని దూషించినా సహించారు. చివరకు తన మార్క్ సెట్ చూసి తన సత్తా ఏంటో చూపించారు జనసేనాని. పోటీ చేసిన స్థానాల్లో 100% విక్టరీ సాధించారు. గత ఎన్నికల్లో జనసేన ఒక్క సీటు మాత్రం గెలిచింది. కానీ ఇప్పుడు ఒక్క సీటు కూడా ఓడిపోలేదు. ప్రతిపక్షం ఓట్లు చేలనివ్వకూడదనే సంకల్పంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇటు బీజేపీని అటు టీడీపీని ఒక తాటిపైకి తీసుకువచ్చి కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. పార్టీ నడపడమే కష్టమైన రోజుల్లో కూడా రైతు కూలీల కుటుంబాలను ఆదుకున్నారు. ఉద్దానం బాధితులకు అండగా నిలబడ్డారు. ఇలా అవసరమైన ప్రతి చోట ప్రశ్నిస్తూ పోరాడుతూ జనసేనపై జనానికి నమ్మకం కలిగించారు. అందుకే ఇప్పుడు 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన 21 స్థానాల్లోనూ గెలిచింది. పైగా 2 ఎంపీ స్థానాలను దక్కించుకుని 100% ఫలితాలు సాధించి రికార్డు క్రియేట్ చేసింది ఆ పార్టీ. అంతేకాకుండా 175 స్థానాల్లో పోటీ చేసిన వైసీపీ కంటే ఎక్కువ స్థానాలు దక్కించుకుని ఆ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. 10 ఏళ్ల పాటు ఎన్నో కష్టాలను భరించిన జనసేన ఇప్పుడు కూటమిలో మూల స్తంభంలా నిలిచింది. మొన్నటి వరకు కామన్ సింబల్కి ఇబ్బంది పడ్డ పార్టీ ఇప్పుడు అదే సింబల్తో చరిత్ర సృష్టించింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన 2 స్థానాల్లో ఓటమి చవిచూసిన పవన్ ఇప్పుడు రాష్ట్రంలోనే భారీ మెజార్టీ సాధించారు. తాను గెలవడంతో పాటు వైసీపీని భూస్థాపితం చేస్తారని చేసిన శపథాన్ని నిలబెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. వైసీపీ ఓటమికి టీడీపీ కంటే పవన్ సంకల్పమే బలంగా నిలబడింది. టీడీపీ కష్టాల్లో ఉన్నప్పుడు పొత్తు ప్రకటన చేసి టీడీపీని నిలబెట్టిన పవన్ మెల్లగా బీజేపీని పొత్తుకోపించారు. తాను సీట్లు త్యాగం చేసి మరీ కూటమిని నిలబెట్టారు. ఇప్పుడు ఆ కూటమికి విజయం కట్టబెట్టి గేమ్ చేంజర్ అనిపించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని నిరూపించుకున్నారు. జనసేన విక్టరీ సాధించడంతో మెగా ఫ్యామిలీ ఆనందం వ్యక్తం చేసింది. టీవీల్లో ఫలితాలను వీక్షిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. పవన్ కళ్యాణ్ సోదరి ఆనంద బాష్పాలను రాల్చారు. ఇటు మెగాస్టార్ చిరంజీవి కూడా పవన్ గెలుపు తనకు ఎంతో గర్వంగా ఉందంటూ ట్వీట్ చేశారు.